ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అరకపూడి గాంధీ కారులో నుంచి బయలుదేరుతున్నారు. ఎక్కడికి బయలుదేరుతున్నారు దానిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాయి కిరణ్ అక్కడ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, చెప్పండి. నా పని నేను చేస్తా. నా కాన్స్టిట్యున్సీలో ఆయన వస్తా అన్న వ్యక్తి రాలేదు వెళ్తున్నా. నువ్వెవడివి? ఇది ఒకనాటి మద్రాసి, ఒకనాటి ఆంధ్రప్రదేశ్, ఈనాటి తెలంగాణ పౌరుణ్ణి, 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన పౌరుణ్ణి. నువ్వు స్థానికుడు కాదనంటారు. నువ్వెవడరా? నువ్వు ఒక 1 ఇయర్ పూర్తి చేసుకోలే శాసనసభ్యుడిగా. ఈ మాట మాట్లాడటానికి నీకు బుద్ధి జ్ఞానం ఉందంటరా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉన్నారు. ఐటీ సంస్థల్ని, ఇండస్ట్రీస్ని, వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని నువ్వు స్థానికుడు కాదు అని నువ్వు అంటావా? అనగలవా? తెలంగాణ ద్రోహి వాడు. రండి మీరు కూడా. కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తున్నటువంటి అరకపూడి గాంధీని కూడా చూస్తున్నాము. ఏదైతే 11 గంటల వరకు ఆయన ఇక్కడికి రాకపోవడంతో ఆయన అక్కడ శాతం వెళ్తున్నా. చూస్తారుగా, రేపు రిలీజ్ అయ్యే సినిమా ఇప్పుడే చూపిస్తారా? చూస్తా, మీరు చూస్తారు. చూస్తాం. రైట్, పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్తానని కూడా ఇప్పటికే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. మనం అరకపూడి గాంధీని కూడా చూస్తున్నాం. కుకట్పల్లిలోని ఆయన ఇంటి నుంచి కౌశిక్ రెడ్డి నివాసానికి గాంధీ బయలుదేరారు. వెంట పెద్ద ఎత్తున అనుచరులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆయన కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తే అక్కడ కండువా కప్పుతానని, ఆహ్వానిస్తానని కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. మరి అక్కడ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తారా, లేకపోతే అసలు ఏం జరగనుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే అటు దాదాపు ఒక 4-5 వాహన శ్రేణుల్లో కూడా కార్యకర్తలు, అనుచరులు అంతా కూడా కలిసి కౌశిక్ రెడ్డి నివాసానికి అయితే బయలుదేరారు. మరి కౌశిక్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున ఉదయం నుంచి కూడా ఈ విధమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. అటు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీగా ఈ పరిస్థితి మారింది. ముఖ్యంగా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి అరకపూడి గాంధీ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రావాలి, బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలి అని చెప్తున్నారు. మరోవైపు అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి మారడంతో ఈ విధమైనటువంటి గొడవకు, ఆందోళనకు దారితీసింది. కౌశిక్ రెడ్డి ఉదయం 11 గంటలకు అరకపూడి గాంధీ నివాసానికి వస్తాను అని చెప్పి సవాల్ చేసినటువంటి సమయంలో మాత్రం కౌశిక్ రెడ్డిని ఆయన నివాసంలోనే అడ్డుకున్నారు. మరి అరకపూడి గాంధీని మాత్రం బయటకు వెళ్తున్నారు. మరి ఆయనను పోలీసులు అయితే మరి ఎవరు ఇక్కడ అయితే నిలువరించలేదు. మరి ఆయన నేరుగా గచ్చిబౌలి ఒక మాట కౌశిక్ రెడ్డి నివాసానికి ఆయన వెళ్తున్నట్టయితే చెప్తున్నారు. మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిస్థితులు దారితీస్తాయి అనేటువంటిది అయితే చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ కౌశిక్ రెడ్డి నివాసం వద్ద
పోలీసులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అరికపూడి గాంధీని గచ్చిబౌలిలోని కౌశిక్ రెడ్డి నివాసానికి అలో చేస్తారా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. అటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా అరికపూడి గాంధీ వెంట వస్తున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాము. మరి అటు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరారు అరికపూడి గాంధీ. పెద్ద ఎత్తున కార్యకర్తల వాహన శ్రేణితో కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అరికపూడి గాంధీ ఎవరు అడ్డుకున్నా నేను కౌశిక్ రెడ్డికి ఇంటికి వెళ్తానంటూ కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. వెయిట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం పెద్ద ఎత్తున కార్యకర్తలతో వాహన శ్రేణిలో బయలుదేరారు అరికపూడి గాంధీ. సో అరికపూడి గాంధీ అక్కడికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి సిచ్యువేషన్ అందరిలో నెలకొని ఉంది. పాడి కౌశిక్ రెడ్డి అయితే తన ఇంటికి అరికపూడి గాంధీ వస్తే స్వాగతిస్తానని బీఆర్ఎస్ కండువా కప్పి తనని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి తర్వాత కేసీఆర్తో కూడా మీట్ అవుతామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో పెద్ద ఎత్తున వాహన శ్రేణిని చూస్తున్నాం. పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి కార్యకర్తలతో పాటుగా అరికపూడి గాంధీ బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పెద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది తెలంగాణ రాజకీయాల్లో. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికపూడి గాంధీ అన్న సిచ్యువేషన్ నెలకొనుంది.